ఇరాన్ యుద్ధం భీకరంగా మారుతుంది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆగడం లేదు. కానీ ఇరాన్ వద్ద క్షిపణి నిల్వలు దాదాపు పడిపోయాయని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. ఇంకా సగం నిల్వలు ఉన్నాయని అమెరికా నిఘా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయెల్ మరో భిన్నమైన కథ చెబుతోంది. 75% ఇరాన్ క్షిపణులను నాశనం చేశామంటోంది. ఈ మూడు అంచనాల్లో ఏది నిజమన్నది మాత్రం తెలియడం లేదు. ఇరాన్ మాత్రం నిరంతరం దాడులను కొనసాగిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ విషయంలో అమెరికా అంచనా తప్పిందా? ఇజ్రాయెల్ వ్యూహం చిత్తైందా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా వ్యవస్థల కళ్ళుగప్పి ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని ఎలా కాపాడుకోగలుగుతుంది? అమెరికా బాంబర్లకు చిక్కకుండా దాగి ఉన్న మిస్సైల్ సిటీల రహస్యమేంటి? ట్రంప్ చెప్పినట్టు నిజంగానే ఇరాన్ క్షిపణులు నిండుకున్నాయా? యుద్ధంలో అమెరికాను ముప్పు తిప్పలు పెడుతున్న ఇరాన్ క్షిపణి రహస్యాలపై స్పెషల్ స్టోరీ వాచ్ దిస్. యుద్ధంలో అమెరికా అంచనాలు తప్పాయా? ఇరాన్ క్షిపణి లాంచర్లు ఎక్కడ దాగున్నాయి? ఇరాన్ క్షిపణులను ధ్వంసం చేయడం అసాధ్యమా? పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే యుద్ధంలో ఇరు పక్షాలు వెనక్కి తగ్గడం లేదు. నిజానికి ప్రస్తుతం ఇరాన్ వద్ద ప్రాణాంతకమైన వైమానిక దళం గాని శక్తివంతమైన నౌకాదళం గాని లేదు. ఆ దేశం వద్ద భారీగా క్షిపణి నిల్వలు ఉన్నాయి. వాటిలో చాలా క్షిపణులకు పశ్చిమాసియా అంతకు మించిన పరిధిలో దాడి చేయగల సామర్థ్యం ఉంది. అగ్రదేశం అమెరికాకు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఇరాన్ క్షిపణుల గురించి మాట్లాడుతున్నారు. ఇరాన్ క్షిపణి నిల్వలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. తెహరాన్ క్షిపణులు దాదాపు అయిపోయాయని క్లారిటీగా చెప్పుకొచ్చాడు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం 10% లేదా అంతకంటే తక్కువకు పడిపోయి ఉంటుందని ట్రంప్ అంచనా వేశారు. తాము చాలా వరకు ఇరాన్ క్షిపణులను నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు చాలా సార్లు చెప్పాడు. అందుకే ఇరాన్ క్షిపణి దాడులను తగ్గినట్టు ట్రంప్ స్పష్టం చేశారు. ఆ దేశం తయారు చేస్తున్న పిచ్చి అణ్వాయుధాలను, క్షిపణులను, డ్రోన్లను నాశనం చేశామని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. ట్రంప్ లెక్కల్లో జొక్కలు ఉన్నాయి. అమెరికా నిఘా సంస్థలు అంచనాను చూడండి. ఇరాన్ క్షిపణి లాంచర్లలో ఇప్పటికే సగం సురక్షితంగా ఉన్నాయట. డ్రోన్ల సామర్థ్యంలోనూ ఇదే పరిస్థితి నెలకొంటుందని స్వయంగా అమెరికా నిఘా సంస్థలే నివేదిస్తున్నాయి. ఇరాన్ వద్ద 50% డ్రోన్లు నిక్షేపంగా ఉన్నట్టు అమెరికా నిఘా వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నివేదికలు 2 ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మొదటి ప్రశ్న, ఇరాన్ ఆయుధ నిల్వలపై ఎందుకు వేర్వేరు అంచనాలు వెలువడుతున్నాయి? క్షిపణులు ధ్వంసమయ్యాయని ట్రంప్ చెబుతుంటే సగం క్షిపణులు ఇంకా నిక్షేపంగా ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు ఎందుకు అంటున్నాయి? మరోవైపు ఇజ్రాయెల్ లెక్క వేరేలా ఉంది. సుమారు 75% క్షిపణి లాంచర్లు నిర్వీర్యం అయినట్టు ఆ దేశం భిన్నమైన లెక్కలను చెబుతోంది. మిగిలిన 25% మాత్రమే పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ వాదిస్తోంది. సో మీరు ఏ అంచనాను నమ్ముతున్నారు? ఇక రెండో ప్రశ్న వద్దకు వెళ్దాం. ఇరాన్ క్షిపణులను, లాంచర్లను ఎందుకు అమెరికా నాశనం చేయలేకపోతోంది? ఇరాన్ లాంచర్లను నాశనం చేయడం అంత కష్టమా? ఈ ప్రశ్నే ఇరాన్ సామర్థ్యం అసలు సీక్రెట్ ను వెల్లడించనుంది. ముందుగా ఇరాన్ లాంచర్లను అమెరికా, ఇజ్రాయెల్ ఎలా గుర్తిస్తాయి? కొన్ని ప్రాంతాలు ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ నిఘాలో ఉన్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందే కొన్ని క్షిపణి నిల్వలు కేంద్రాలు, లాంచర్ల కేంద్రాలు ఆ 2 దేశాలకు తెలుసు. కాబట్టి మొదటి దశ దాడుల్లోనే అవి ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత ఇరాన్ క్షిపణుల గుర్తింపు అంశం ఒక రకంగా ఎలుక పిల్లి ఆటలా మారిపోయింది. సాధారణంగా ప్రతి క్షిపణి ప్రయోగం ఒక ప్రత్యేక గుర్తును విడుదల చేస్తుంది. ఉపగ్రహాలను, రేడర్లతో ఈ గుర్తులను పసిగట్టవచ్చు. ఒకసారి క్షిపణుల గుర్తును అమెరికా, ఇజ్రాయెల్ కనిపెడితే ఇరాన్ లాంచర్లను ధ్వంసం చేయడానికి బాంబర్లు దూసుకెళ్తాయి. ఈ పద్ధతిలో చాలా వరకు ఇరాన్ లాంచర్లను అమెరికా, ఇజ్రాయెల్ నాశనం చేశాయి. అయితే ఇక్కడే ఓ సందేహం అందరినీ తొలిచేస్తోంది. ఇన్ని దాడులు జరిగినా ఇరాన్ ఇప్పటికీ సగం లాంచర్లను ఎలా కాపాడుకోగలుగుతోంది? దీనికి 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఇరాన్ క్షిపణుల నిల్వలు. ఈ యుద్ధంలోకి సుమారు 3000 క్షిపణులతో ఇరాన్ ప్రవేశించింది. పశ్చిమాసియాలోని అత్యధికంగా క్షిపణులున్న ఏకైక దేశం ఇరాన్. క్షిపణుల నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే వాటిని పూర్తిగా నాశనం చేయడం అంత కష్టం. ఇరాన్ పరిమాణం గురించి చూద్దాం. ఇరాన్ మొత్తం వైశాల్యం 16 లక్షల చదరపు కిలోమీటర్లు. భారతదేశంలో దాదాపు సగం పరిమాణంలో ఆ దేశం ఉంటుంది. ఇది భారీ భూభాగంపై నిరంతరం నిఘా పెట్టడం, పర్యవేక్షించడం అత్యంత కష్టతరమైన పని. అంత పెద్ద దేశం
భూభాగంలో లాంచర్లు ఎక్కడైనా దాచి ఉండొచ్చు. ఇక రెండో కారణం క్షిపణులు, లాంచర్లు ఎక్కడ నిల్వ. ఇరాన్ వద్ద చాలా వరకు మొబైల్ లాంచర్లను ఎక్కువగా ఉన్నాయి. వాటికి ట్రక్కులపై ఉంచి ఎక్కడికైనా తరలించవచ్చు. ఎందుకు ఇరాన్ ఎక్కువగా మొబైల్ లాంచర్లను వాడుతోంది? దీనికి సింపుల్ లాజిక్. ఒకే చోట ఉండే లాంచర్ సింపుల్ గా వైమానిక దాడులకు టార్గెట్ అవుతుంది. అదే మొబైల్ లాంచర్లు వైమానిక దాడులను తప్పించుకుంటాయి. కదులుతూ ఉండే లక్ష్యాన్ని కనిపెట్టడం, వాటిని ధ్వంసం చేయడం చాలా కష్టం. దీనికి తోడు ఇరాన్ వద్ద విస్తారంగా భూగర్భ సదుపాయాలు ఉన్నాయి. ఆ దేశ భౌగోళిక పరిస్థితులు తెహ్రాన్ కు బాగా కలిసి వచ్చాయి. ఇరాన్ లో ఉంటే భారీ పర్వతాలు సహజమైన బంకర్లుగా, సొరంగాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇరాన్ మిసైల్ సిటీలను మీరు ఇప్పటికే చూసే ఉంటారు. డజన్ల కొద్దీ క్షిపణులు, లాంచర్ల భూగర్భంలో ఇరాన్ దాచి ఉంచింది. అవి వైమానిక దాడులకు అంత సులువుగా దొరకవు. ఇరాన్ ప్రస్తుతం సెజిలు, ఫతా వంటి ఘన ఇంధన క్షిపణులను ఎక్కువగా యుద్ధంలో మోహరిస్తోంది. వాటినే ఎందుకు వినియోగిస్తోంది అంటే ద్రవ ఇంధన క్షిపణులను ప్రయోగించడానికి ముందు ఇంధనం నింపాలి. కానీ ఘన ఇంధన క్షిపణులు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఇంధనంలో సహా వాటిని నిల్వలు చేయవచ్చు. శత్రువుల కంట పడకుండా ఉండేందుకు ఇది అత్యంత కీలకమైన అంశం. ద్రవ ఇంధన క్షిపణులకు ఇంధనం నింపే సమయంలోనే భారీ లాజిస్టిక్ సపోర్టు అవసరం ఉంటుంది. కానీ ఘన ఇంధన క్షిపణులకు ఆ అవసరం ఉండదు. ఇక మూడో అంశం వికేంద్రీకృత కమాండ్. ఇరాన్ క్షిపణి కమాండర్లకు ఆశ్చర్యకరమైన అపరిమిత స్థాయిలో అధికారం ఉంటుంది. అంటే దాడి చేయడానికి తెహ్రాన్ నుంచి వారికి ఆదేశాలు అవసరం లేదు. దీంతో క్షిపణులు, లాంచర్ల కదలికలు చాలా వేగంగా ఉంటాయి. దాడులు జరిగినప్పుడు కమాండర్లు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండానే క్షిపణులను ఎక్కడికైనా ఇరాన్ కమాండర్లు తరలించవచ్చు. యుద్ధ భూమిలో వారికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నమాట. ఇక నాలుగో అంశం సాంకేతికత నైపుణ్యం. ఇరాన్ ఇప్పటికే నెలకు సుమారు 40 క్షిపణులను తయారు చేస్తూనే ఉంది. ఆ దేశంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నైపుణ్యం, అనుభవం రెండూ ఉన్నాయి. ఈ సామర్థ్యాలను బాంబులతో ఎవరూ తుడిచిపెట్టలేదు. ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేయవచ్చు. లాంచర్లను నాశనం చేయవచ్చు. కానీ ఇరానియన్ల మెదడులో ఉన్న పరిజ్ఞానాన్ని ఏమీ చేయలేరు. మరి యుద్ధంలో అమెరికాకు నిరాశే మిగులుతోందా? అమెరికా కూడా తన వ్యూహాలను మార్చుకుంటోంది. అమెరికన్లు ఇప్పుడు ఇరాన్ మీద భారీ బాంబర్ విమానాలను ఉపయోగిస్తున్నారు. మిసైల్ సిటీలను చెబుతున్న బంకర్లను ఛేదించాలని అమెరికా యోచిస్తోంది. అలాగే ఈ భూగర్భ కేంద్రాల ద్వారాలను ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది. అంటే వాటిని నాశనం చేయలేనప్పుడు కనీసం ఆ క్షిపణులు బయటకు రాకుండా అడ్డుకోవడమే అమెరికా వ్యూహం. అయితే ఇన్ని ఎత్తుగడలు వేసినా విజయం లభిస్తుందన్న గ్యారంటీ లేదు. క్షిపణి లాంచర్ల పరిస్థితిని ఖచ్చితంగా నిర్ధారించాలంటే క్షేత్రస్థాయిలో సైనికులు, ఇంజనీర్లు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రవేశ ద్వారాలను మూసివేయడం అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఇరాన్ దగ్గర బుల్డోజర్లు ఉండవని అనుకోలేం కదా. కాబట్టి ప్రస్తుతానికి ఇరాన్ క్షిపణులను పూర్తిగా నాశనం చేయాలనే లక్ష్యాన్ని అమెరికా సాధించలేక చతికిల పడింది. పరిస్థితులు చూస్తుంటే యుద్ధాన్ని భారీగా పెంచితే తప్ప ఆ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.